కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశం వింటున్న మీకు మా జీవం గల దేవుని మందిరం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక చక్కనైన పాట విని ఆలకిద్దాం. ఈ ఛానల్ తిప్పకుండా చూడండి, మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయదుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలేనుగా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలేనుగా. నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయదుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. శీల పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు అదిరెనుగా. పౌలు శీల పాడి ప్రార్థించగా
చెరసల పునాదులు అదిరెనుగా నేను పాడి ప్రార్థించగా నా శ్రమల సంఖ్యలు తొలిగేనే నేను పాడి ప్రార్థించగా నా శ్రమల సంఖ్యలు తొలిగేనే ప్రాణ ప్రియుడవు నీవేనని ఆశ్రయ దుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని వాక్యం ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఒక అంశాన్ని మనం గడిచిన రోజున ధ్యానం చేశాం. అంశం పేరు ఏంటంటే దేవుడు నా సేవకుడు అని పిలువబడిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఆమేన్. మనం చెప్పుకున్నాం గడిచిన రోజున మోషేని నా సేవకుడు అన్నాడు. ఎందుకని? వాళ్ళ అక్క వాళ్ళ అన్న కలిసి ఎదురు తిరిగేలేకే ప్రభు అంటే నా సేవకుడు అతనేమనుకుంటున్నారు అని వాళ్ళు గద్దించాడు. రెండోది కాలేబు అంటాడు నా సేవకుడు అని, కారణం ఏంటి? మంచి మనసు కలిగినోడు అని. మూడోది ఇశ్రాయేలు నా సేవకుడు అంటాడు. ఎందుకని? యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. నాలుగో వ్యక్తి నా సేవకుడు అన్నాడు. ఆ సేవకుడు తెలుసా? యోబు. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దావీదు. ఎవరైనా? దావీదు. దావీదుని కూడా దేవుడు అంటాడు నా సేవకుడైన దావీదు. చదువుకుందాం, మాట కూడా చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదుని గూర్చి సెలవించుచున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనడని వారితో చెప్పెను. ఆమేన్. అక్కడ చూడండి, నా సేవకుడైన దావీదు నిమిత్తమై శత్రువుల చేతిలోంచి మిమ్మల్ని నేను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. నా సేవకుడు దావీదు ఉన్నాడు కనుక, నా సేవకుడు మీ మధ్య ఉన్నాడు కనుక, నా సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కనుక మీ సమస్య నుంచి మీ బలహీనత నుంచి నేను విడిపిస్తాను అని దావీదు గురించి సాక్ష్యం ఇస్తాను. దావీదు నా సేవకుడు కనుక మిమ్మల్ని విడిపిస్తాను, మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాను అంటే. మరొక వాక్యం ఏమంటాడు మనం చదువుకుందాం. 89వ దావీదు కీర్తన 4వ వచనం. తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఆమేన్. తరతరములో నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తా. తరతరములకి, ఒక తరం కాదా, తరతరములకి నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తా అని నా సేవకుడు దావీదుకి నేను సెలవిచ్చాను అంటాడు. కనుక ఈరోజు చూడండి, తరతరాలు నీకు ఆశీర్వాదాలు రావాలన్నా, తరతరాలు దీవెనలు నీకు ఉండాలన్నా, నీవు ఆయన మాట విని ఆయనకు లోబడి నువ్వు జీవించగలిగితే ఆయన నీ పట్ల కూడా వాగ్దానం ఇస్తాడు. దావీదు సాక్ష్యం ఏంటి తెలుసా? నా సేవకుడే దావీదు సింహాసనాన్ని తరతరాలు స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు తెలుసా? కొంతమంది ఏం ప్రార్థన చేస్తారు? నా బిడ్డలు దీవించయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ అట్టు కాదు, నా బిడ్డ 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 తరతరాలని దీవించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. కొట్టండి గట్టి చెప్పట్ల. హల్లెలూయా. మీరు అటు ప్రార్థన చేయండి. నా పిల్లల్ని దీవించయ్యా, నా పిల్లల్ని దీవించి. నీ పిల్లల్ని దీవించకపోతే ఎవరు దీవిస్తాడు చెప్పండి? నీ పిల్లల్ని దీవిస్తాడు.
నీ పిల్లల పిల్లలు దీవిస్తాడు, నీ పిల్లల 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 తరాల్ని దీవించున్నాయా అని ప్రార్థన చేయడం నుంచి. దేవునికి స్తోత్రం. అలా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆయన విని తరతరాలకి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. అవునే కదా? మీరేం చేస్తారు? మా బిడ్డలను దీవించాలి, బిడ్డలు అంటే వాళ్ళకి పుట్టిన బిడ్డలు మీ బిడ్డలు కదా, వాళ్ళకి పుట్టిన బిడ్డలు మీ బిడ్డలు కదా, వాళ్ళకి పుట్టిన మీ బిడ్డలు కదా, తరతరం నీదే కదా. తరాలు మారిన, యుగాలు మారిన, మారని నా దేవుడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 89వ కీర్తన 20వ వచనం చదవండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ఆమేన్. నా సేవకుడై దావీదుని నేను కనుగొని ఉన్నాను. నీ కనుగొన్న తర్వాత ఏం చేసి తెలుసా? పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అభిషేకాన్ని పొందుకోవాలంటే, ఆయన ఆత్మాభిషేకాన్ని పొందుకొని అనుభవించాలంటే నీవు ఆయన కనుదృష్టిలో పడాలి. ఆయన కనుదృష్టిలో పడాలి. ఆయన కనుదృష్టిలో పడితే ఆయన ఖచ్చితంగా నిన్ను పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తాడు. కనుక ఈ రోజున వాక్యం పెట్టిన నీవు దావీదును నా సేవకుడు పిలిచాడు, కనుగొన్నాను అన్నాడు, పరిశుద్ధ స్థాయితో అభిషేకిస్తున్నాను అన్నాడు, ఆయన సింహాసనాన్ని తరతరములు స్థిరపరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. కారణం ఏంటి? దావీదు దేవుని సేవకుడు కనుక ఆ సేవకుడు నీ మధ్య నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆ సేవకుడు గౌరవించో. ఆ సేవకుడిని ఎలా గౌరవించో, ఎలా విధేయత చూపుతారో నేర్చుకో. నువ్వు నేర్చుకోగలిగితే సేవకుని చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. ఆమేన్. కనుక ఈ రోజున ఆ తైలాభిషేకం నీకు కావాలంటే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నింపుదల నీకు రావాలంటే ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు బ్రతుకో. నీ జీవితంలో గొప్ప కార్యమైన జరిగిస్తాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం చదవండి. భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడవును నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించుదును. ఆమేన్. సరా నా సేవకుడే దావీదుని ఏర్పాటు చేసుకొని నేను నిశ్చయముగా చెరలోంచి వాళ్ళని విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నా సేవకుడు మాటకు లోబడే మీరు జీవిస్తే మీ చెర నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. మీ శ్రమ నుంచి, మీ బలహీనత నుంచి, మీ రోగం నుంచి నువ్వు విడిపించబడాలంటే నీ సేవకుడు మాట వినా. ఏ సమస్య, ఏ బాధ, ఏ బలహీనత నీ సేవకుడికి చెప్పి ప్రార్థన చేయించుకో. ఎందుకంటే అంటాడైనా నా సేవకుడు మాట వినే నిశ్చయంగా నేను వాళ్ళని విడిపిస్తాను అని అంటాడు. కనుక ఈ రోజున ఆ సేవకుడి మాటను వినగలిగితే దేవుడు గొప్ప కార్యం నీ పట్ల కూడా ఆయన జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈనాడు సేవకుడు మాట వెట్ల, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని జీవితాలు దరిద్రపాలు చేసుకుంటారు, శాపగ్రస్తం చేసుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడే మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తమై సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నా సేవకుడు దావీదు విషయమై పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తాను అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజున ఆయన సేవకుడైన నా యేసయ్య గురించి ఈ రోజున మాట్లాడబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. 6వ విషయం, నా సేవకుడు అని దేవుడు చెప్పిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఆయన నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఆమేన్. ఎవరి గురించి మాట్లాడితే యేసు ప్రభు సశరీరుడిగా ఈ భూమి మీద సంచరించిన రోజులు, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన రోజులో దేవుడు యేసు ప్రభు పక్షులకు మాట మాట్లాడుతున్నాడు. చిత్తను నా సేవకుడు. ఆమేన్. కనుక ఆయన దేవుడిగా ఉండకుండా భాగ్యం ఉంచుకోలేదు, కానీ ఆయన ఈ భూమి మీదకి, ఈ లోకంలోకి శరీరధారిగా మన కోసం వచ్చాడు, ఒక సేవకుడుగా. ఆమేన్.
ఆయన మనవలే ఆకలి కొన్నాడు, మనవలే దప్పిక కొన్నాడు. ఆయన ఒక సేవకుడిగా మన మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. అందుకే దేవుడు యేసయ్య గురించి చెప్తాడు, ఇతను నా సేవకుడు, ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇతని మాట వినండి మీరు, ఇతడు మీరు దేవుని రాజ్యము నీతిని గురించి మీకు ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 12:26 చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఆమేన్. ఇప్పుడు ప్రభు అంటాడు, నన్ను వెంబడిస్తే అతడు నా సేవకుడి. హల్లెలూయా. యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. నన్ను మీరు వెంబడించగలిగితే నా సేవకుడే, మీరు నా తండ్రిని గణపరిచినట్లే మీరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించగలుగుతున్నారా? ఆయన వెంబడిస్తున్నారా? ఆయనతో కలిసి కొనసాగుతున్నారా? మీ ఆత్మీయ జీవితంలో, మీ ఆత్మీయాత్రలో దేవుడి కొరకు బ్రతకాలని ఒక బలమైన తీర్మానం కలిగి జీవిస్తున్నారా లేదా? ఆయన అంటాడు, నా సేవకుడైన నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు నన్ను వెంబడించండి, మీరు నా సేవకులై నన్ను వెంబడించండి, నా తండ్రిని గణపరుద్దాం అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజున దేవుడు గణపరుస్తున్నావా? దేవుడి కొరకు జీవిస్తున్నావా లేదా? ఈ రోజున కొంతమంది వ్యక్తులు ప్రభు అంటున్నాడు, తను నా సేవకుడు అని పిలిచాడు. ఆ పిలిచిన వ్యక్తుల గురించి మనం ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మరొక లేఖనం చూద్దాం. యెషయా గ్రంథం 43:10. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడునో నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు. ఆమేన్. నా సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాను. అతను ఎవరో తెలుసా? నాకు ముందుగా ఉన్నవాడు. హల్లెలూయా. నన్ను మించిన దేవుడు ఎవరో? నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత కూడా లేదు. నేనే దేవుణ్ణి, నేనే రోషం కలిగిన దేవుణ్ణి. రోషం కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఇతడు నా సేవకుడు, ఇతడు ఎందు నేను ఆనందిస్తున్నాను. నా ప్రభు చెప్తున్నాడు, ఇతడు ఎందు నేను ఆనందిస్తున్నాను. నువ్వు దేవుణ్ణి ఆనందపరిచేటట్టున్నావా? దేవుణ్ణి దుఃఖపరిచేటట్టుంటున్నావా? ఈ రోజున మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే నా సేవకుడు, అహరోన్, మిర్యాము ఆ సేవకుడు మాట వినండి మీరు అని వాళ్ళు గద్దించినట్లుగా చూస్తున్నాడు. రెండోది కాలేబు గురించి మాట్లాడుతాడు. కాలేబు ఎవరో తెలుసా? నా సేవకుడు. అతను మంచి మనస్సాక్షి కలిగినాడు, అందుకే అతను పోవలసిన దేశాన్ని నేను అతను పంపిస్తాను. మూడోది యాకోబు, నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నా సేవకుడైన ఇశ్రాయేలుగా పిలువబడ్డాను అని మాట్లాడుతున్నాడు. నాలుగోది యోబు గురించి మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, నా సేవకుడైన యోబు నీతిమంతుడు, నా సేవకుడైన యోబు భక్తిపరుడు, భూమి మీద లాంటి వాడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు యోబు గురించి. ఐదవదిగా దేవుడు దావీదు గురించి సాక్షి చెప్తున్నాడు. దావీదు నా సేవకుడు, నా సేవకుడు దావీదు, అతని నిమిత్తమై మిమ్మల్ని విడిపిస్తాను, అతని నిమిత్తమై అతని రాజ్యం తరతరాలు ఉండేటట్టు చేస్తాను, నా సేవకుడి నిమిత్తమై దావీదు నిమిత్తమై నేను అతను ఆశీర్వదిస్తాను, అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని మాట్లాడుతాను. ఆరోదిగా నా సేవకుడిని ఏర్పాటు చేసుకున్నవాడు నజరేయుడు యేసు. హల్లెలూయా అని దేవుడు యేసుని గురించి సాక్ష్యం. ఆయన సేవకుడిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన దేవుడితో ఉండటం మంచి భాగ్యం ఎంచుకోలేదు, కానీ మన కొరకు ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడు. ఒక సేవకుడిగా తను తాను పరిచయం చేసుకుని దేవుని యొక్క పని ముగించి తన ఎవరి ప్రాయంలో 33.5 సంవత్సరాలు ఎవరి ప్రాయంలో మనందరి కొరకు ఆయన చనిపోయాడు. తిరిగి మూడు లేచి ఆయన అన్నాడు, మరలా నేను మీ కొరకు వస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యందు భయభక్తులు కలిగి నిలిపి ఉంచండి, నా కొరకు జీవించండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున వాక్యం వింటున్నా, నీవు నీ సేవకుడు చెప్తున్న మాటలు వింటున్నావా? నీ సేవకుడికి లోపడుతున్నావు. ఎందుకు లోపడాలంటే ప్రభువే చెప్తున్నాడు, నా సేవకుడు మాట మీరు వినండి, ఎందుకంటే నేనేదైతే ప్రకటిస్తానో అది ఆయన మీకు ప్రకటిస్తాను కనుక నా సేవకుడైన మాట వినండి మీరు అంటాడు. కనుక మీరు ఆయన మాటలు వినగలిగితే మిమ్మల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు, మిమ్మల్ని బట్టి మీ దేవుడు గర్వపడేటట్టు చేయాలి,
మిమ్మల్ని బట్టి మీ దేవుడు అతిశయపడేటట్టు చేయాలి. మీరేం చేస్తున్నారు? దేవుని పేరు పెట్టుకొని, దేవుని నమ్ముకొని, దేవుని నామాన్ని అవమానం చేస్తున్నారు. అదేంటి 7-3 తరాల క్రైస్తవులు అండి మేము. 7-3 తరాలట, 7-3 తరాల క్రైస్తవులు. సుట్ట తాగటం మారుకోవాలి, పరికమాలు సిగరెట్ తాగటం మారుకోవాలి. ఎందుకు 7-3 14 తరాలు అయితే? నా యేసయ్యకి నీ హృదయం ఇచ్చేయి. అమ్మాయి ఒకడు అంటాడు, మా ముత్తాత పాస్టర్, మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్. నువ్వేదిరా పరికమాలు. తాతల పేరు చెప్పుకుంటున్నారు అందరు. నీ తాత సంగతి ఏమో నాకు తెలియదు, నీ సంగతి చూసుకో ముందు. నా ప్రియమైన దేవుని పెట్టారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నా సేవకుడు మాట మీరు వినండి. కొంతమంది సేవకుడు కూర్చోబెట్టి మాట్లాడతారు. సేవకుడు వాళ్ళ మాటేనా? కొన్ని సంఘాలు ఉన్నాయి, సంఘ పెద్దలు సేవకుడు కూర్చోబెట్టి మాట్లాడతారు. సేవకుడు మాట అంటారు. వాళ్ళు ఏదో గుడ్డు ఉంది కదా, కొడుకు గుడ్డు పెట్టింది, గుడ్డు తీసుకుపోతారు. సంఘ పెద్దలు లేచి ఏలం పట్టేస్తారు ఆ గుడ్డుని. ఆ సేవకుడు తిన్నారు ఆ గుడ్డు. సేవకుడి కోసం గుడ్డు తీసుకొస్తే ఏలం పాటేసి దాన్ని నమ్మి సంఘం డబ్బులు కలిపేస్తారు. సేవకుడు వాళ్ళ మాట రాదు. కానీ బైబిల్ చెబుతుంది సేవకుడు మాట నీ వింటే ఆశీర్వాదం. ప్రైజ్ అలాట్, హల్లెలూయా. భ్రష్టు పట్టిన సంఘాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీ సేవకుడు మీ కొరకు కన్నీరు కార్చేవాడు. మీ సేవకుడు మీ కొరకు అహర్నిశలు మీ కొరకు ప్రార్థన చేసేవాడు. ఆ సేవకుడు మాట మీరు వినండి. ఆయన మాటకి విధేయులమండి. గుంపులుగా గ్రూపులుగా వ్యతిరేకంగా తయారైతే ఆ శాపం దరిద్రం బిడ్డ తరాలకు వచ్చింది. కానీ నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి మీరు ప్రార్థన చేయాలి. ఏం తెలుసా? ఎవడే మీ బిడ్డ నా పిల్ల తరాలని ఆశీర్వదించు నాయన. అమ్మాయి నువ్వు ఆస్తులు ఇగిపోవచ్చు, నీ పిల్లలకి సంపద ఇగిపోవచ్చు, పొలాలు ఇగిపోవచ్చు, ఇలా స్థలాలు ఇగిపోవచ్చు. ఒక్కటి మాత్రం ఇవ్వగలుగుతాం. ఏం తెలుసా? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అయ్యా నాకు లేదు ఆశీర్వాదం, కానీ నాతో పాటుగా నా ఆశీర్వాదం నా బిడ్డ తరాలు అనుభవించాలి. అలాంటి ఆశీర్వాదం ఏదో ప్రార్థించి నీ ప్రార్థన పెట్టండి. నీ ప్రార్థన వినగలిగిన దేవుడు. హల్లెలూయా. కానీ ఈ రోజున సేవకుని గౌరవించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా దేవుని ప్రార్థన మీద కనుదృష్టి చెప్తాడు. కనుక వాక్యం నీ జీవితంలో అప్పుడు ఇంతవరకు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. కనుక సేవకుడు దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన వాడు. ఎన్నికలు పెట్టి ఎన్నుకోవాలని కొన్ని సంఘాలు ఎన్నికలు పెట్టి ఎన్నుకుంటారు. ఎన్నికలు పెట్టి ఎన్నుకొని సేవ కాదు అది. దేవుడు ఏర్పాటు చేసుకుంటే సేవకుడు. దేవుడికి స్తోత్రం. గమనించండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు ఆయన సేవకుడు ఎవరు గుర్తించాలి. ఈ మధ్య కుల సంఘాలు కొన్ని వచ్చిన కుల సంఘాలు, మా కులపొడు పాస్టర్ అయ్యాడు, మా కులపొడు పాస్టర్ అని చెప్పి కులం వెళ్ళిపోతుంది. శాపం. కులపొడు పాస్టర్ అయితే వెళ్ళటం కాదు, అతడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా ప్రార్థన చేయి, మోకరి చేసుకుని నమ్ముకొని పెట్టవేగా. నా సేవకుడిని ఏర్పాటు చేసుకున్నా అంటున్నాడు. కులాలు ఏర్పాటు చేసుకుంటే అతను పాస్టర్ కాదు, అతను కుల పెద్ద అవుతాడు. కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని ఏమంటారు? కుల పెద్ద అంటారు, పాస్టర్ అంటారు. పాస్టర్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఆ ఏర్పాటు చేసుకునే సేవకుడి దగ్గరికి ఒక కులానికి సంబంధించిన వాళ్ళు ఉండరు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. గట్టికి చప్పట్లో. నా సేవకుని ఏర్పాటు చేసుకున్న యాకోబు ఇశ్రాయేలు, అతని మాట మీరు వినండి. ఆ మాటలు విని దేవునికి ఆశీర్వాదం మీరు పొందుకోండి. అందరి తల వచ్చి కళ్ళు మీరు ప్రార్థన చేద్దాం. ఒక బలమైన తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు బలమైన తీర్మానం కలిగిన వారై, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న వారై, ఆయన సేవకులకు లోబడగలిగితే, ఆయన సన్నిధిలో నిలబడగలిగితే మీ జీవితం ఆశీర్వదించగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు లోకంలో కానీ సేవకుడిగా నీ కోసం వచ్చాడు. నా సేవకుడు మాట వినలేదా? మీ కుటుంబాలు ఎందుకు దరిద్రం, ఎందుకు శాపం తాను చేస్తుంది తెలుసా? నీ సేవకుని ఇంటికి పిలిపించుకోవట్లే, నీ సేవకులకు లోబట్టేది కాలం. ప్రభువారి సేవకుడి ద్వారా మాతో మాట్లాడి స్తోత్రాలు.
ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మీకు ఎక్కడ పడితే అక్కడ మీరు చేపెట్టుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన ప్రార్థనపై స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, ఎంతమంది బలహీనతలను చేపెట్టుకున్నారు. ఇప్పుడు బలహీనతల్ని ప్రతి బలహీనతలు లౌడ్ ఫైర్ ప్రతి మైగ్రేటర్, ప్రతి స్పాండెట్, ప్రతి అప్పటి లౌడ్ టచ్ వాష్ చేసేసి, ప్రతి హెచ్ఐ, ప్రతి హీల్ చేసేసి, ప్రతి అల్సర్, ప్రతి క్యాన్సర్ లైవ్ అయిపోగా జ్ఞాపిస్తున్నాం. ప్రతి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ప్రార్థిస్తున్నాం. థైరాయిడ్ సమస్య నుంచి విడిపించి గుండె చేతులను బాగు చేయ ప్రభువా. ప్రతి మోకాల, ప్రతి నడువులకు ఇప్పుడే సంతాల బట్టి ఇప్పుడే గర్భాలు ఓపెన్ కాకనిపిస్తున్నా. గర్భీ శ్రీస్తున్న దైవాన్ని క్రీస్తున్నది కానీ స్తోత్రాలు. ప్రతి శాపం, ప్రతి దరిద్రపై కొట్టివేస్తున్న ప్రభుత్వం. ప్రతి జాతి పడి చీకటి శక్తులు పీడించబడుతున్న ప్రతి కుటుంబం ఇప్పుడే ఇంట్లో వచ్చి ఉద్యోగం బిడ్డ ఉద్యోగం దయచేస్తుంది స్తోత్రాలు. చదువుతున్న బిడ్డలకు చదువులు ఉన్నత పరిస్థితిని మీరు కలుగు చేస్తున్న స్తోత్రాలు. నీ అభిషేకం రిలీజ్ చేస్తున్న ప్రభుత్వం. ప్రతి సమస్య, ప్రతి దరిద్ర, ప్రతి శాపం కొట్టివేసి నీ బిడ్డలు మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధని సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి, ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.